క్రైస్తవ యువతీ యువకుల యొక్క వస్త్రధారణ కూడా అవమానకరంగా తయారైంది. చెబితే ఇష్టం లేదు. కొంచెం గౌరవప్రదంగా చక్కగా డ్రెస్సింగ్ చేసుకోండి నాయన. మన బాడీ లాంగ్వేజ్ కానీ వస్త్రధారణ కానీ అవమానకరంగా ఉండొద్దు, కాస్త గౌరవప్రదంగా ఉండండి అని మంచి మాటలు చెబితే యువతీ యువకులు నాయకుల మీదనే కోపం పెట్టుకుంటున్నారు. ఒక మంచి మాట చెబితే వాడు మనకు శత్రువే, ఇలా తప్పు నాయనా, ఇలా చేయకు అని చెబితే ఇక వాడు శత్రువే. ఇలాంటి లోబడనొల్లని మనస్తత్వం, హృదయ సున్నతి లేనటువంటి తత్వం ఎవడు తెచ్చిపెట్టాడు? సాతాను కాదా?